షేర్ చేసింది కనిపిస్తుందమ్మా అందరికి. కల్పన కనిపిస్తుంది మ్యామ్. షేర్ కనిపిస్తుంది కదా. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ మ్యామ్. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. సో లాస్ట్ క్లాస్ లో స్పెక్ట్రోఫోటోమెట్రీ ఫినిష్ చేసుకున్నాం కదమ్మా. యూనిట్ 1 లో ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ యూనిట్ 1 లో సెకండ్ చాప్టర్, అనదర్ స్మాల్ చాప్టర్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఈరోజు స్టార్ట్ చేద్దాము. సో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యూజ్ చేస్తాము. సో ఎంత వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ పాస్ ఆన్ చేస్తాము. సో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ మాలిక్యూల్ లో అబ్జర్వ్ చేస్తారు. సో ఇది అబ్జార్ప్షన్ స్పెక్ట్రానా, ఎమిషన్ స్పెక్ట్రానా అనేది ఈ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో అబ్జర్వ్ చేద్దాం. సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి క్రోమోఫోర్స్ అంటే ఏమి, ఎగ్జోక్రోమ్స్ అంటే ఏమి అనేది ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని డిఫైన్ చేసుకున్నాం. ఇది అనదర్ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్. సో మీకు మండే నుండి ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతాయమ్మా. మండే నుండి. సో మీరు హాస్టల్స్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపోండి. సండే కంతా మండే మార్నింగ్ నుండి యాజ్ యూజువల్ గా మన రెగ్యులర్ టైం టేబుల్ ను ఆఫ్లైన్ క్లాసుల్లో కంటిన్యూ చేస్తాం మండే నుండి. ఈ మండే సో మీరు ఫైనల్ ఇయర్స్, మీ ఇద్దరికి ఫైనల్ ఇయర్స్ కు సెకండ్ ఇయర్స్ కు ఆఫ్లైన్, ఫస్ట్ ఇయర్స్ కు మండే నుండి సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది. ఎవరికన్నా ఇంటిమేట్ చేయండి. సో ఫస్ట్ ఇయర్స్ కు సెకండ్ సెమ్ మండే నుండి, సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కు ఆఫ్లైన్ క్లాసులు. సో ఇంకా రిమైనింగ్ సిలబస్ ఏదన్నా ఉంటే అది ఆఫ్లైన్ లో ఫినిష్ చేయండి అని ప్రిన్సిపాల్ సార్ నిన్న మీటింగ్ లో చెప్పారట. సో కాబట్టి మీరు ఇంకా ఆన్లైన్ సమస్యలు లేవు మీకు. ఆఫ్లైన్ కు మండే నుండి రండి. సో 21 మెంబర్స్ వచ్చినారు. చెప్పు వనజ. లోపల హాస్టల్ ఓపెన్ చేశారా? కాలేజ్ హాస్టల్ ఓపెన్ చేయరేమో మరి. మీరు బయట హాస్టల్స్ లో అకామిడేషన్ తీసుకొని రావాల్సి ఉంటుంది. వాట్సాప్ లో పెట్టినారంట కదా బాటనీ మేడం, జువాలజీ మేడం లో పెట్టినారా మీకు? పెట్టారు మ్యామ్. మండే నుండి రండి అని పెట్టినారా? కాబట్టి ఇంకా జాయిన్ అయిపోండి. సో హాస్టల్స్ ఫిల్ అయిపోతాయి. ఈ లోపల తొందరగా వచ్చి జాయిన్ అయిపోండి. సరేనా? ఓకే మ్యామ్. సో సెకండ్ చాప్టర్ ఫస్ట్ యూనిట్ లో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మాలిక్యూల్స్ అండ్ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ స్పెక్ట్రా. సో అది ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కింద ఫస్ట్ అది చదువుదాం. సో అసలు స్పెక్ట్రోస్కోపీ అంటే ఏమి, సో దేనికి యూజ్ చేస్తాం స్పెక్ట్రోస్కోపీని, నెక్స్ట్ ఎనీ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీస్ ఉన్నాయి అనేది ఫస్ట్ బ్రీఫ్ గా డిస్కస్ చేసుకొని ఇంకా ఒరిజినల్ సిలబస్ లోకి వెళ్దాం. సో స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ డీలింగ్ ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మ్యాటర్. సో స్పెక్ట్రోస్కోపీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇది ఆల్రెడీ మనము స్పెక్ట్రోఫోటోమీటర్ డిస్కషన్ ఇంట్రడక్షన్ లోనే డిఫైన్ చేసుకున్నాం. ఏమి స్పెక్ట్రోస్కోపీ అంటే ఇట్ ఈస్ ఏ సపరేట్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇది దేన్ని డీల్ చేస్తుంది? ఇట్ ఎస్పెషల్లీ డీల్స్ విత్ ఈఎంఆర్ అండ్ మ్యాటర్. సో ఈఎంఆర్ మ్యాటర్ తో జరిగే చేంజెస్ ను సపరేట్ గా మనము ఆ ఇంటరాక్షన్స్ ను డిస్కస్ చేసేదే స్పెక్ట్రోస్కోపీ. ఆర్ స్పెక్ట్రోస్కోపీ is the study of interaction unlight with light. Unlight means unknown compound, matter or substance. అంటే సబ్స్టెన్స్ గానీ అన్నోన్ సబ్స్టెన్స్ పైన లైట్ ను పాస్ ఆన్ చేసి ఆ అన్నోన్ సబ్స్టెన్స్ లో ఉన్న మాలిక్యులర్ అరేంజ్మెంట్, సో నేచర్ ఆఫ్ ద చైన్,
నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్ మనం స్టడీ చేస్తాం. స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్ ఏమి లేదు, అన్సాచురేషన్ ఉందా, లేదు కార్బన్ లెంతీ చైనా, లేదు సైక్లిక్ కాంపౌండా, అరోమాటిక్ రింగ్ ఉందా, అలీఫాటిక్ కాంపౌండా. సో ఇవన్నీ ఆ కాంపౌండ్ కు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనము ఆ కాంపౌండ్ కు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మేము ఈ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్పెక్ట్రోస్కోపీ is the branch of science dealing the study of interaction of EMR with matter. సో మ్యాటర్ కు మనము ఈఎంఆర్ ను పాస్ ఆన్ చేస్తాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ను పాస్ ఆన్ చేస్తే ఆ మ్యాటర్ లో ఏముంది అని మనము స్టడీ చేయడానికే ఈ స్పెక్ట్రోస్కోపీని మనం యూజ్ చేసేది. సో నెక్స్ట్, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏమి, ఈఎంఆర్ అంటే ఏమి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ consists of discrete package of energy which are called photon or quanta. So EMR ఏమి? ఇది ఎనర్జీ సోర్స్. ఈ EMR ఎనర్జీ మనకు క్వాంటా ఫామ్ లో కానీ ఫోటాన్ ఫామ్ లో కానీ సో డిస్క్రీట్స్ ప్యాకెట్స్ గా మనకు రేడియేషన్ పాస్ ఆన్ అవుతుంది. సో ఏ ఫోటాన్ ఆన్ ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో పాస్ ఆన్ చేస్తాం. సో ఏవేవి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అందుకని దీన్ని ఏమంటున్నాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, both these fields they are in perpendicular to each other. సో ఒకదానితో ఒకటి లంబ దిశలో ట్రావెల్ అవుతున్నాయి. సో ఏ ఫోటాన్ ఆన్ ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ and oscillating magnetic field which are perpendicular to each other is known as electromagnetic radiation. So electromagnetic radiation, it is having two natures. One is particle nature and another one is wave nature. So wave nature ఉంటే wave properties ఏవేవి ఎగ్జిబిట్ చేస్తుంది? ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ అండ్ వేవ్ నెంబర్. సో ఇవి ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏమి? వేవ్ లో ఒక సెకండ్ టైంలో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ ఫామ్ అయినాయి, లేదా ఆ వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలక్ట్రిక్ రేడియేషన్ oscillated in 1 second is known as frequency. It is denoted with nu and having units hertz. Wavelength, the distance between two currents or two troughs and two maxima or two minima is known as wavelength. It is denoted with lambda. So units nanometers ఉన్నాయి, angstroms అని మనం స్టడీ చేసినాం ఆల్రెడీ. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ it is a source. లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ it is having higher energies. మనకు డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్న లైట్ ను ఎమిట్ చేయడానికి ఈ ఈఎంఆర్ రేడియేషన్. సో ఎన్ని రేడియేషన్స్ ఇది కలిగి ఉంది ఈ స్పెక్ట్రము అంటే? సో ఇది రీజియన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో కాస్మిక్ రేస్, ఫ్రమ్ కాస్మిక్ రేస్ టు రేడియో వేవ్స్ అబ్జర్వ్ చేసినామంటే, ఫ్రమ్ కాస్మిక్ రేస్ టు రేడియోస్ అంటే ఆఫ్టర్ గామా రేస్ మనకు కాస్మిక్ రేస్ వస్తాయి. సో కాస్మిక్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, యూవి, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్, రేడియో వేవ్స్. సో కాస్మిక్ రేస్ టు రేడియో వేవ్స్ అబ్జర్వ్ చేస్తే ద వేవ్ లెంత్ గ్రాడ్యువలీ increases from cosmic to radio. A lambda value, that is wavelength of these radiations, increases. The frequency of these waves will be decreased. As wavelength increases, the frequency decreases and the energy of these radiations are lower. From cosmic to radio wave observe చేస్తే, సో కాస్మిక్ రేస్ కు ఎనర్జీ ఎక్కువ,
గామా రేస్ కు కొంచెం తక్కువ, ఎక్స్ రేస్ కి ఇంకొంచెం తక్కువ, యూవీకి ఇంకొంచెం తక్కువ, అంటే గ్రాడ్యువల్ గా రేడియో వేవ్స్ కి వచ్చేసరికి ఎనర్జీ ఇంకా తక్కువ ఉంటుంది. సో దీనికి ఏది ఎక్కువ ఉంటుంది? వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే లాంబ్డా డిక్రీజ్ అయ్యే కొద్దీ, సరే లాంబ్డా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది ఫ్రమ్ కాస్మిక్ టు రేడియో వేవ్స్, ఫ్రమ్ కాస్మిక్ టు రేడియో వేవ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రీజియన్స్ కూడా ఇచ్చినారు. సో యూవి 200 to 400 నానోమీటర్, విజిబుల్ రీజియన్ 400 to 800 నానోమీటర్, IR 800 to 4000 నానోమీటర్, మైక్రోవేవ్స్ 4000 to 10,000 నానోమీటర్, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ బిలో 10,000 అంటే లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? ఫ్రమ్ యూవి టు రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ కు ఇంక్రీజ్ అవుతోంది. సో కాబట్టి ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజెస్. సో యూవి వేవ్స్ కు మాక్సిమమ్ ఎనర్జీ ఉంటుంది. సో యూవి విజిబుల్ రీజియన్, యూవి అండ్ విజిబుల్ రీజియన్ కు ఎనర్జీ ఎక్కువ, కాబట్టి వేవ్ లెంత్ ఆఫ్ లైట్ డిక్రీజ్ అవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ కు లాంబ్డా వాల్యూ హయ్యర్ వాల్యూ ఉంది. సో కాబట్టి ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. ఈ వాల్యూ ఇక్కడ తక్కువ. సో యూవికి ఈ వాల్యూ ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ. ఆర్ఎఫ్ వేవ్స్ కు, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ కు ఎనర్జీ తక్కువ. సో నానోమీటర్ ను యాంగ్స్ట్రామ్స్ పరంగా తీసుకుంటే 1 నానోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 10 యాంగ్స్ట్రామ్స్, ఆర్ మిల్లీ మైక్రాన్స్ లో తీసుకుంటే 1 నానోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 1 మిల్లీ మైక్రాన్, ఆర్ 1 నానోమీటర్ సెంటీమీటర్ పరంగా తీసుకుంటే 1 నానోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 10⁻⁻19 సెంటీమీటర్. 10⁻⁻19 సెంటీమీటర్. సో 1 నానోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 10 యాంగ్స్ట్రామ్స్ లో తీసుకుంటే, లేదు మిల్లీ మైక్రాన్స్ లో తీసుకుంటే 1 నానోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 1 మిల్లీ మైక్రాన్, ఆర్ సెంటీమీటర్స్ పరంగా తీసుకుంటే 1 నానోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 10⁻⁻19 సెంటీమీటర్. సో 1 నానోమీటర్ ఇస్ ఈక్వల్ టు 10⁻⁻19 సెంటీమీటర్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, సో ఈఎంఆర్ ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలా? ఇన్ని రేడియేషన్స్ లో యూవీనా, విజిబులా, ఐఆర్ఆ, ఎండబ్ల్యూఆ, ఆర్ఎఫ్ఆ, నేను ఏది పిక్ చేసుకోవాలా అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నీ ఇష్టానుసారం నువ్వు పిక్ చేసుకొని ఆ రేడియేషన్ పాస్ ఆన్ చేసేకి ఉండదు. సో నువ్వు సెలెక్షన్ ఆఫ్ ద ఈఎంఆర్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ సెలెక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. సో నీ సబ్స్టెన్స్ నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇట్స్ స్ట్రక్చర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ స్ట్రక్చరు నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సబ్స్టెన్స్ నేచరు స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు సెలెక్ట్ చేసుకునేటటువంటి ఈ రీజియన్స్ లేదా ఈ రేడియేషన్స్, నువ్వు యూవీ పిక్ చేసుకోవాలనుకుంటున్నావా, విజిబుల్ పిక్ చేసుకోవాలనుకుంటున్నావా, ఐఆర్ఆ, రేడియో ఫ్రీక్వెన్సీనా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నేను ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ ను పాస్ ఆన్ చేయాలా, ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ ను పాస్ ఆన్ చేయాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో నువ్వు తీసుకునేటటువంటి మాలిక్యూల్ ఏం నేచర్ ఉంది, ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అది కలిగి ఉంది, దాని మీద నువ్వు ఈ రేడియేషన్స్ ను ఫిక్స్ చేసుకుంటావు. సో నేను ఎగ్జాంపుల్ కు ఎక్స్ మాలిక్యూల్ ని ఇస్తే ఆ ఎక్స్ మాలిక్యూల్ ఇన్ కేస్ అది అన్సాచురేటెడ్ మాలిక్యూల్ అనుకోండి, అన్సాచురేటెడ్ మాలిక్యూల్ అయితే నేను యూవీని పిక్ చేసుకుంటాను. అన్సాచురేటెడ్ అంటున్నాను కాబట్టి యూవీని పిక్ చేసుకుంటాను. అట్లా కాకుండా డైపోలార్ మాలిక్యూల్ అయితే, అది ఇన్ కేస్ అది డైపోలార్ మాలిక్యూల్ అయితే నేను ఐఆర్ ను పిక్ చేసుకుంటాను, ఐఆర్ రేడియేషన్ ను పిక్ చేసుకుంటాను. అంటే అది ఎట్లా? సో ఐఆర్ డైపోలార్ మాలిక్యూల్స్ కు, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ యూవి మాలిక్యూల్స్ కు నేను ఎట్లా పిక్ చేసుకోవాలా అంటే నీవు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం లో ఆ రీజియన్స్ లేదా వేవ్ లెన్స్ కు నీ మాలిక్యులర్ స్ట్రక్చర్ కు రిలేషన్షిప్ ఉంది. సో కాబట్టి నేను ఈ మాలిక్యూల్ కు ఈ రేడియేషన్ పిక్ చేసుకోవాలని మనము థియరిటికల్ గా మనకు ఐడియా ఉంటే, సో ఆటోమేటిక్ గా మనము ఆ మాలిక్యూల్ కు అదే రీజియన్ లేదా అదే వేవ్ లెంత్ ఉన్న లైట్ ను పాస్ ఆన్ చేసుకొని మనం స్పెక్ట్రమ్ ను అనాలిసిస్ చేయొచ్చు. సో కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటే, సో రాసుకోండి. యూవి విజిబుల్ లో
యూవి విజిబుల్ రీజియన్ లో 200 to 400 and 400 to 800 నానోమీటర్ ను రేడియేషన్ నేను పాస్ ఆన్ చేయాలంటే అప్పుడు ఆ సబ్స్టెన్స్ లో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉండాలా లేదా అన్సాచురేషన్ ఉండాలి. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ అన్సాచురేషన్, లెంత్ అండ్ అన్సాచురేషన్, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్న మాలిక్యూల్స్ నువ్వు తీసుకుంటే ఆ మాలిక్యూల్స్ స్పెక్ట్రోస్కోపీ నువ్వు స్టడీ చేయాలనుకుంటే అప్పుడు యూవి అండ్ విజిబుల్ రీజియన్స్ ను అప్లై చేసుకుంటావు, ఈ రేడియేషన్ ను యూజ్ చేసుకుంటావు. సో దేనికి యూవి అండ్ విజిబుల్ రీజియన్ ను దేనికి యూజ్ చేసుకుంటావు అంటే, సో అన్సాచురేటెడ్ మాలిక్యూల్స్ కు కామా నెక్స్ట్ దేనికి వాడుకుంటావు, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉండాల, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్న మాలిక్యూల్స్ కు నువ్వు సో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్న మాలిక్యూల్స్ యూవి విజిబుల్ నేను పిక్ చేసుకుంటాను. అర్థమైందా? నెక్స్ట్ ఐఆర్ ను నేను వాడుకోవాలా అనుకుంటున్నాను. ఐఆర్ రీజియన్ తీసుకోవాలా, ఐఆర్ ను పిక్ చేసుకోవాలా అంటే, ఐఆర్ ను పిక్ చేసుకోవాలన్నప్పుడు ఐఆర్ ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కు నేను పిక్ చేసుకుంటాను ఐఆర్ ను అంటే, పొలారిటీ, సో డైపోలార్ మాలిక్యూల్స్ కు, సో మీరు ఇది రాసుకోవాలమ్మా ఇంపార్టెంట్. పోలార్ మాలిక్యూల్స్ కు ఐఆర్ ను యూజ్ చేసుకుంటాను. అంటే ఖచ్చితంగా పోలరైజబుల్ మాలిక్యూల్స్ అయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కు నేను H2 మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి, H2 మాలిక్యూల్ కు నేను స్ట్రక్చర్ ను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేసి. అప్పుడు నేను ఐఆర్ ను యూజ్ చేస్తే నో యూజ్, ఎందుకంటే ఐఆర్ ను 800 to 4000 నానోమీటర్ రీజియన్ ఉన్న ఈ ఐఆర్ ను యూజ్ చేసి H2 మాలిక్యూల్ స్ట్రక్చర్ ను నేను అనలైజ్ చేయలేను ఐఆర్. సో ఐఆర్ ఉండాలంటే ఖచ్చితంగా డైపోల్ మూమెంట్ ఇచ్చేటటువంటి మాలిక్యూల్స్, పొలారిటీ చూపించేటటువంటి మాలిక్యూల్స్, అంటే డైపోల్ మాలిక్యూల్స్ ఐఆర్ కు ప్రిఫరబుల్. డైపోల్ మాలిక్యూల్స్ ఎగ్జాంపుల్ HCl, HBr, CO2 కూడా CO2 లీనియర్, CO2 ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కు నేను అంటే డైపోల్ మాలిక్యూల్స్ కు పొలారిటీ ఉండాలి, డైపోల్ మూమెంట్ ను చూపించాల, ఆ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కు మాత్రమే నేను ఐఆర్ రీజియన్ వాడతాను. సో యూవి విజిబుల్ వచ్చి అన్సాచురేటెడ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్న మాలిక్యూల్స్ కు, ఐఆర్ ను వచ్చి డైపోల్ మాలిక్యూల్స్ కు నేను యూజ్ చేస్తాను. ఇంకా మైక్రోవేవ్ రేడియేషన్ MW ను వచ్చి పర్మనెంట్ డైపోల్స్ ఉన్న మాలిక్యూల్స్ కు, పర్మనెంట్ డైపోల్ మాలిక్యూల్స్ కు నేను మైక్రోవేవ్ దట్ ఈస్ MW ను యూజ్ చేస్తాను. మైక్రోవేవ్ యూజ్ చేయాలంటే పర్మనెంట్ డైపోలారిటీ ఉండాలి. సో పర్మనెంట్ డైపోల్స్ ఉన్న మాలిక్యూల్స్ కు నేను MW దట్ ఈస్ 4000 to 10,000 నానోమీటర్ రేడియేషన్ ను యూజ్ చేస్తాను. సో ఇంకా లాస్ట్ వన్ రేడియో ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ RFW యూజ్ చేయాలంటే ఆటమ్స్ కు అటామిక్ న్యూక్లియై ఎంత ఉండాలి అంటే, అటామిక్ న్యూక్లియై సో అటామిక్ న్యూక్లియై హాఫ్ ఉండాల, అటామిక్ న్యూక్లియై ఐ వాల్యూ హాఫ్ ఉండాల, అటామిక్ న్యూక్లియై విత్ ఐ వాల్యూ హాఫ్ ఉండాలి, I is equals to హాఫ్ ఉండాలి. ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ నేను రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ను యూజ్ చేసుకుంటాం. అంటే యూవి విజిబుల్
యూజ్ చేయాల అంటే 200 to 800 నానోమీటర్ రీజియన్ లో నేను రేడియేషన్ పాస్ ఆన్ చేసి నేను మాలిక్యూల్ నేచర్ ను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ మాలిక్యూల్ లో ఏముండాలా అన్సాచురేషన్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉండాలి. లేదు ఐఆర్ ను నేను యూజ్ చేయాల 800 to 4000 నానోమీటర్ రీజియన్ పాస్ ఆన్ చేయాల రేడియేషన్ అంటే డైపోల్ మాలిక్యూల్ అయి ఉండాలి. డైపోల్ మాలిక్యూల్ ఉండాలి. నెక్స్ట్ మైక్రోవేవ్ తీసుకుంటే పర్మనెంట్ డైపోల్ మాలిక్యూల్స్ అయి ఉండాలి. రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఆర్ఎఫ్డబ్ల్యూ యూజ్ చేయాలంటే సో అటామిక్ న్యూక్లియై స్పిన్నింగ్ యాక్షన్ ఉండాలి. స్పిన్నింగ్ యాక్షన్ ఉంటుంది. ఆ స్పిన్నింగ్ యాక్షన్ ఉన్న మా ఆటమ్స్ కు ఐ వాల్యూ ఎంత ఉండాలా 1/2 ఉండాలి. సో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అంటే ఎన్ఎంఆర్ సో న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రా. సో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఏవి అంటే ఎన్ఎంఆర్. సో ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఎన్ఎంఆర్ స్పెక్ట్రా నేను ఎప్పుడు యూజ్ చేస్తాను అటామిక్ న్యూక్లియై విత్ ఐ వాల్యూ 1/2 ఉండే మాలిక్యూల్స్ కు నేను ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రాను యూజ్ చేస్తాను. ఆ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఏది అనేది సో అది మరి మనం ఎన్ఎంఆర్ స్పెసిఫిక్ గా చదివేటప్పుడు చదువుతాము. సో ఇది ఓవరాల్ గా సో ఏ మాలిక్యూల్ కు ఏ రీజియన్ వాడాలా అంటే ఇక్కడ రాసుకున్నాం. సో ఏ మాలిక్యూల్ కు ఏ రీజియన్ వాడాలా ఈఎంఆర్ సెలెక్షన్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మాలిక్యూల్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ అన్నాము. సో బ్రీఫ్ గా నేను ఇంట్రడక్షన్ లోనే చెప్పేస్తున్నాను. సో యూవీ విజిబుల్ రీజియన్ ను నేను అప్లై చేయాలంటే మాలిక్యూల్ అన్సాచురేటెడ్ మాలిక్యూల్ అయి ఉండాలా, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ ను కలిగి ఉండాలా. ఐఆర్ అయితే డైపోల్ మాలిక్యూల్స్ అయి ఉండాలా. మైక్రోవేవ్ రేడియేషన్ నేను యూజ్ చేయాలంటే పర్మనెంట్ డైపోల్ మాలిక్యూల్స్. రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ దట్ ఈస్ ఎన్ఎంఆర్ ను నేను యూజ్ చేయాలంటే అటామిక్ న్యూక్లియై విత్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అయి ఉండాలి. అయి ఉంటే నేను ఆ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ను ఆ టైప్ ఆఫ్ రీజియన్స్ లో ఉన్న రేడియేషన్ ను పాస్ ఆన్ చేసి ఆ మాలిక్యూల్ ను స్టడీ చేయగలుగుతాను. సో ఇది ఓవరాల్ గా ఎంఆర్ రేడియేషన్స్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద మాలిక్యూల్ ను గురించి. సో నెక్స్ట్ మనము యూవి విజిబుల్ బ్యాండ్ స్పెక్ట్రా అబ్జర్వ్ చేస్తే యూవి విజిబుల్ రీజియన్ ను ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా అని అంటున్నాం. యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీని నేను ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటాను. యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ known as electronic spectroscopy. సో యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ నేను ఎందుకు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటున్నాను అంటే ఇక్కడ వేవ్ లెంత్ రేడియేషన్ వేవ్ లెంత్ ఎక్కువ, ఎనర్జీ తక్కువ. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యూవి వేవ్ లెంత్ ఎక్కువ, ఎనర్జీ తక్కువ. సో వేవ్ లెంత్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ. సో అందుకనే మనము ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవడం వల్ల యూవి విజిబుల్ మన బాడీ మీద పడి సో మనకు డిఫరెంట్ స్కిన్ క్యాన్సర్స్, స్కిన్ డిసీజెస్, ఎక్కువ శాతము క్యాన్సర్స్ కు మనము డిసీజ్ ను ఫేస్ చేస్తున్నాం. రీజన్ ఏమంటే బికాస్ ఆఫ్ యూవి విజిబుల్. సో యూవి రేడియేషన్ వేవ్ లెంత్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ, ఈ వాల్యూ ఎక్కువ. సో కాబట్టి మనకు ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ యూవి లైట్ మన బాడీ మీద నేరుగా ఎక్స్పోజ్ అవడం వల్ల బికాస్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని మనము జనరల్ టాపిక్ గా చదువుకుంటాం. సో అంత ఎనర్జీ ఉన్న యూవిని అబ్జర్వ్ చేస్తే ఆ రేడియేషన్ మన మాలిక్యూల్స్ మీద పడినప్పుడు ఎస్పెషల్లీ 200 to 400 నానోమీటర్ రేంజ్ లో హై ఎనర్జీ ఉన్న ఆ రేడియేషన్ వల్ల మాలిక్యూల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అవి డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కు గురి అవుతాయి. సో డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కు గురి అవుతాయి. ఆ ట్రాన్సిషన్స్ కు గురి అవడం వల్లనే మనము స్పెక్ట్రమ్ ను స్టడీ చేయగలుగుతాం, స్పెక్ట్రమ్ ను రన్ చేయగలుగుతాం. సో అందుకనే యూవి అండ్ విజిబుల్ రీజియన్, ఎస్పెషల్లీ యూవి అండ్ విజిబుల్ రీజియన్, so these two are having lower wavelengths and higher energy. So electronic transitions మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. సో ఈ వాల్యూ హై, లాంబ్డా వాల్యూ లో. ఈ వాల్యూ హై, యూవికి ఈ రెండిటికి ఈ వాల్యూ ఈజ్ హై అండ్ లాంబ్డా వాల్యూ ఈజ్
లో, అంటే వేవ్ లెంత్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ. సో ఎందుకు ఇన్ని మార్లు స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఎనర్జీ ఎక్కువైతే ఏమేమి చేంజెస్ చూపిస్తుంది అంటే, సో నెక్స్ట్ వన్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ టైప్స్ అబ్జర్వ్ చేస్తే అటామిక్ స్పెక్ట్రోస్కోపీ అండ్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ అండ్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. సో అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, here the changes in energy takes place at atomic level. So at atomic level, especially మనం two types of spectroscopies observe చేస్తాం, emission spectra and absorption spectra. So atomic spectroscopy లేదా atom spectroscopy లేదా atomic spectroscopy, here so atom spectroscopy, the atomic spectroscopy, it is so atom spectroscopy మనము బ్యాండ్ స్పెక్ట్రమ్ ను అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ అదే మనము మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ అబ్జర్వ్ చేస్తే, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ హియర్ వి అబ్జర్వ్ లీనియర్ లేదా వి అబ్జర్వ్ లైన్ స్పెక్ట్రమ్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీలో అబ్జర్వ్ చేస్తాము. సో మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, it is also known as emission spectroscopy. So molecular spectroscopy, the changes in energy takes place at a molecular level. So molecular level lo changes nu manam observe cheste, so that is a molecular spectroscopy. Examples are UV spectroscopy and infrared spectroscopy. Atomic spectroscopy example ku manamu NMR spectroscopy ni తీసుకోవచ్చు atomic spectroscopy కింద. The changes in energy takes place at atomic level లో జరిగే చేంజెస్ ఎస్పెషల్లీ స్పిన్ బేస్ చేసుకొని మనకు అబ్జర్వ్ చేస్తాము. సో కాబట్టి NMR ను కూడా దీనికి ఎందుకు తీసుకోవచ్చు, అటామిక్ అబ్జార్ప్షన్ కింద. సో నెక్స్ట్, సో ట్రాన్సిషన్స్ ఇన్ మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేస్తే, సో ట్రాన్సిషన్స్ ఇన్ మాలిక్యూల్స్, సో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ మనం అబ్జర్వ్ చేస్తాము. ట్రాన్సిషన్స్ ఇన్ మాలిక్యూల్స్, జనరల్ గా మనము ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అబ్జర్వ్ చేస్తాము. 1 ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. 2 electronic transitions. 2 vibrational hyphen rotational transitions. 3 only rotational transitions. 4th one atomic nuclear spin transitions. సో మాలిక్యూల్లో మనం అబ్జర్వ్ చేసే ట్రాన్సిషన్స్, చేంజెస్, ఆ రేడియేషన్ మనం పాస్ ఆన్ చేసినప్పుడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ను పాస్ ఆన్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేసే ట్రాన్సిషన్స్ ఏమేమి అబ్జర్వ్ చేస్తాం మాలిక్యూల్లో అంటే, 1 is electronic transition, 2nd one is vibrational rotational transitions, 3rd one is rotational transitions, 4th one is atomic nuclear spin transitions. So in that first one is electronic transitions. So electronic transitions ను రన్ అయితే ఆ స్పెక్ట్రా మనం ఏది కన్సిడర్ చేస్తాము అంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా.
electronic spectra, that is UV and visible. UV and visible. So electronic spectra లో ఏమి చేంజెస్ మాలిక్యూల్ అబ్జర్వ్ చేస్తాము అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ను అబ్జర్వ్ చేస్తాం. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. సో కాబట్టి దీన్ని ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా అంటున్నాము. సో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఏమి? యూవి అండ్ విజిబుల్ స్పెక్ట్రా. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా అంటే యూవి అండ్ విజిబుల్ స్పెక్ట్రా. నెక్స్ట్ వైబ్రేషనల్ రొటేషనల్ స్పెక్ట్రా ఆర్ వైబ్రేషనల్ రొటేషనల్ స్పెక్ట్రా, ఐఆర్ స్పెక్ట్రా. IR spectra. IR spectra. సో IR రీజియన్ అబ్జర్వ్ చేసినప్పుడు మాలిక్యూల్స్ చేసే ట్రాన్సిషన్స్ ఏమి అంటే వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ ట్రాన్సిషన్స్ చేస్తాయి. వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ ట్రాన్సిషన్స్. నెక్స్ట్ ఓన్లీ రొటేషనల్ ట్రాన్సిషన్స్. ఓన్లీ రొటేషనల్ ట్రాన్సిషన్స్ చేసేది MW spectra. MW spectra. Microwave spectra. Microwave spectra lo only we observe rotational transitions. Rotational transitions. Inka last one, atomic nuclear spin transitions, NMR spectra. NMR spectra. So ఇది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ మనం మాలిక్యూల్ లో అబ్జర్వ్ చేస్తే, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న స్పెక్ట్రా లేదా యూజ్ చేసే స్పెక్ట్రా ఏమి? ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా, దట్ ఈస్ యూవి అండ్ విజిబుల్ స్పెక్ట్రా. మాలిక్యూల్ వైబ్రేషనల్ రొటేషనల్ ట్రాన్సిషన్స్ ను ఎక్స్పీరియన్స్ అయ్యింది అంటే అప్పుడు అది ఐఆర్ స్పెక్ట్రా. ఓన్లీ రొటేషనల్ ట్రాన్సిషన్స్ చూపిస్తే అది MW, దట్ ఈస్ మైక్రోవేవ్ స్పెక్ట్రా. అటామిక్ న్యూక్లియర్ స్పిన్ ట్రాన్సిషన్స్ చూపిస్తోంది మాలిక్యూల్ అంటే NMR స్పెక్ట్రా. సో ఇట్లా మనము ట్రాన్సిషన్స్ ఇన్ మాలిక్యూల్స్ అంటే మాలిక్యూల్ లో జరిగే ట్రాన్సిషన్స్ ను బేస్ చేసుకొని, మాలిక్యూల్స్ లో జరిగే ట్రాన్సిషన్స్ ను బేస్ చేసుకొని అది ఏ టైప్ ఆఫ్ స్పెక్ట్రా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ చూపిస్తే యూవి విజిబుల్ స్పెక్ట్రా అంటాం. వైబ్రేషనల్ రొటేషనల్ ట్రాన్సిషన్స్ చూపిస్తూ ఉంటే మాలిక్యూల్ అది IR స్పెక్ట్రా అంటాం. ఓన్లీ రొటేషనల్ ట్రాన్సిషన్స్ చూపిస్తే మైక్రోవేవ్ స్పెక్ట్రా అంటాం. అటామిక్ న్యూక్లియర్ స్పిన్ ట్రాన్సిషన్స్ చూపిస్తే దట్ ఈస్ NMR స్పెక్ట్రా. NMR స్పెక్ట్రా అని అంటాం. NMR స్పెక్ట్రా అంటాం. సో ఇప్పుడు ఈ ట్రాన్సిషన్స్ నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఎగ్జాంపుల్ కు ఒక పర్సను ఒక చైర్ లో కూర్చొని ఉన్నాడు. ఒక పర్సను ఒక చైర్ లో కూర్చున్నాడు. సో ఆ పర్సను జస్ట్ ఫింగర్స్ ను, కాల్ ఫింగర్లు, చేయి ఫింగర్స్ అంటే వేళ్ళు, చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు మాత్రమే చేంజెస్ చూపిస్తున్నారు. వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు మాత్రమే చేంజెస్ చూపిస్తుంటే అది మనము NMR స్పెక్ట్రా కింద తీసుకుంటాం. NMR స్పెక్ట్రా కింద. నెక్స్ట్ మైక్రోవేవ్ స్పెక్ట్రా అనుకోండి. మైక్రోవేవ్ స్పెక్ట్రా అంటే సో బాడీలో ఉన్న హెడ్ అలాంగ్ విత్ ఈ వేళ్లతో పాటు తల కూడా తిరుగుతా ఉంటే, తల కూడా రొటేట్ అవుతుంటే, అటువైపు ఇటువైపు మూమెంట్ చూపిస్తుంటే అది మైక్రోవేవ్ స్పెక్ట్రా అంటాం. నెక్స్ట్ వైబ్రేషనల్ రొటేషనల్ తీసుకుంటే ఆ పర్సన్ అలాంగ్ విత్ హెడ్ తో పాటు అదే చైర్ లోనే కూర్చొని మనిషి జస్ట్ మూమెంట్ చూపిస్తున్నాడు బాడీ అంతా. అంటే అదే చైర్ లోనే ఉన్నాడు, ఆయన ఏం మూవ్ కాలేదు, బట్ బాడీ అంతా చేంజెస్ చూపిస్తుంది. అంటే బాడీలో అన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. అది వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ స్పెక్ట్రం. ఇంకా ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అంటే కంప్లీట్ గా ఆ చైర్ లో లేచి ఇంకొక చైర్ లో కూర్చోవడం, ఆ చైర్ లో లేచి ఇంకో చైర్ లో కూర్చోవడం, దాన్ని మనము ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటాం. అంటే పర్సన్ ఒక చైర్ లో కూర్చున్నప్పుడు ఆ జస్ట్ ఫింగర్స్ ను మాత్రమే స్టేబుల్ గా, ఆయన అయితే స్టిక్ ఆన్ గా కూర్చున్నాడు, బట్ ఫింగర్స్, లెగ్ ఫింగర్స్ నెక్స్ట్ మన హ్యాండ్ ఫింగర్స్ ను మాత్రమే మూమెంట్ చూపిస్తే అది NMR స్పెక్ట్రా అనుకోండి. నెక్స్ట్ హెడ్ ను కూడా జస్ట్ హెడ్ ను, ఆ ఫింగర్స్ ను మాత్రమే మూమెంట్ చూపిస్తే దట్ ఈస్ రొటేషనల్.
ఇంకా వైబ్రేషనల్ రొటేషనల్ అంటే బాడీ అంతా అదే చైర్ లోనే కూర్చున్నాడు, బట్ బాడీని కూడా మూమెంట్ చూపిస్తున్నాడు. అంటే అలాంగ్ విత్ హెడ్, ఫింగర్స్, బాడీ అంతా చేంజెస్ చూపిస్తుంది. అంటే ఆయన మూమెంట్ చూపిస్తున్నాడు బాడీ అంతా. సో చూపిస్తే దట్ ఈస్ వైబ్రేషనల్ రొటేషనల్. అట్లా కాకుండా ఆ మూమెంట్ తో పాటు ఆయన లేచి ఇంకొక చైర్ లో కూర్చుంటే దట్ ఈస్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఇట్లా మనము మాలిక్యూల్ లో ఈ 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అబ్జర్వ్ చేస్తాం. ఎలక్ట్రానిక్, వైబ్రేషనల్ రొటేషనల్, ఓన్లీ రొటేషనల్, అటామిక్ న్యూక్లియర్ స్పిన్, ట్రాన్సిషన్స్. సో ఇట్లా మనం 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ను అబ్జర్వ్ చేస్తాం ఇన్ ద మాలిక్యూల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకుంటే ఆ మాలిక్యూల్స్ లో జనరల్ గా మనం అబ్జర్వ్ చేసే ట్రాన్సిషన్స్ ఏమి అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ నేను అబ్జర్వ్ చేస్తాను. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, ఎలక్ట్రానిక్ పరివర్తనాలు, తెలుగులో చెప్పాలంటే ఎలక్ట్రానిక్ పరివర్తనాలు. నెక్స్ట్ వైబ్రేషనల్ రొటేషనల్ ట్రాన్సిషన్స్ అంటే కంపన భ్రమణ పరివర్తనాలు, కంపన పరివర్తన కంపనాలు, కంపన పరివర్తన కంపన భ్రమణ పరివర్తనాలు. థర్డ్ వన్ ఓన్లీ భ్రమణ పరివర్తనాలు, ఓన్లీ రొటేషనల్ ట్రాన్సిషన్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ అటామిక్ న్యూక్లియర్ స్పిన్, పరమాణు కేంద్రక స్పిన్ పరివర్తనాలు. అయితే అది అటామిక్ న్యూక్లియర్ స్పిన్ ట్రాన్సిషన్స్ అంటాం. సో మనం అబ్జర్వ్ చేసినామంటే ఒక చైర్ లో నుండి మనిషి నేరుగా ఇంకొక చైర్ కు వెళ్ళాలంటే వి నీడ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అంతే కదా. సో కంప్లీట్ గా ఒక పర్సన్ ఒక చైర్ లో నుండి ఇంకొక చైర్ లో కూర్చోవాల అంటే వి నీడ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అదే జస్ట్ ఫింగర్స్ ఒకటే మూమెంట్ చూపించాలనుకోండి, ఫింగర్స్, లెగ్ ఫింగర్స్, హ్యాండ్ ఫింగర్స్ చేంజెస్ చూపించాలా అంటే జస్ట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎనఫ్ కదా. జస్ట్ ఇయర్స్ మన ఫింగర్స్ ను మూమెంట్ చూపించాలా అంటే చాలా తక్కువ ఎనర్జీ మనకు సరిపోతుంది. బట్ పర్సనే దాని ప్లేస్ ను చేంజ్ చేసుకొని ఇంకొక చైర్ లోకి వెళ్ళాలంటే హీ నీడ్స్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో కాబట్టి యూవి విజిబుల్ కు మాక్సిమం ఎనర్జీ, అక్కడ వేవ్ లెంత్ తక్కువ, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీకి లెస్సర్ ఎనర్జీ బట్ మాక్సిమం వేవ్ లెంత్. సో మాక్సిమం వేవ్ లెంత్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీకి యూజ్ చేస్తాము. యూవి విజిబుల్ రీజియన్ లో లెస్సర్ వేవ్ లెంత్, మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి యూవి విజిబుల్ లేదా యూవి రేసు మన బాడీ మీద పడినాయంటే అది మాక్సిమం ఎనర్జీ, ఇంటెన్సిఫైడ్ లైట్, తీవ్రతరమైనటువంటి రేడియేషన్ కదా. సో ఆ ఇంటెన్సిఫైడ్ లైట్ అంటున్నాను కాబట్టి మనకు మాక్సిమం స్కిన్ డిసీజెస్, క్యాన్సర్స్ ఈ యూవి వల్లే వస్తుంటది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లేషన్. సో మన టాపిక్ అది కాదు, బట్ మీకు యూవి ఎంత ఇంటెన్సిఫైడ్ లైట్, ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అక్కడ యూవి రీజియన్ లో రిలీజ్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటే కంప్లీట్ గా ఒక పర్సన్ ఒక చైర్ నుండి ఇంకో చైర్ కు మూమెంట్ చూపిస్తారు. అదే మనము వైబ్రేషనల్ రొటేషనల్ తీసుకుంటే ఆ పర్సన్ అక్కడే కూర్చున్నాడు, అదే చైర్ లోనే కూర్చున్నాడు, బట్ ఆయన బాడీలో మూమెంట్ చూపిస్తున్నాడు, బాడీలో ఓవరాల్ గా. సో ఫింగర్స్, హెడ్, ఓవరాల్ బాడీ అంతా చేంజెస్ చూపిస్తే అది వైబ్రేషనల్ రొటేషన్. అంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాతో పోలిస్తే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రాలో కొంత ఎనర్జీ తక్కువ, వేవ్ లెంత్ కూడా కొంచెం ఎక్కువ. నెక్స్ట్ మైక్రోవేవ్ స్పెక్ట్రా తీసుకుంటే ఓన్లీ రొటేషనల్. అంటే ఏం చేస్తాడు, హెడ్ మాత్రమే ఊపుతుంటాడు, హెడ్ ఫింగర్స్ మూమెంట్ చూపిస్తే దట్ ఈస్ రొటేషన్. కాబట్టి మనకు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ చాలు. ఇంకా ఎన్ఎంఆర్ తీసుకుంటే ఓన్లీ ఫింగర్స్ మూమెంటే కాబట్టి చాలా లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ చాలు, లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే అక్కడ స్పిన్నింగ్ యాక్షన్ ఉంటుంది. అంటే దాన్ని మనము అటామిక్ న్యూక్లియర్ స్పిన్ ట్రాన్సిషన్స్ అంటాము. ఎన్ఎంఆర్ స్పెక్ట్రా, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇట్లాగా వి అబ్జర్వ్ ఫోర్ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ట్రాన్సిషన్స్. సో ఇక్కడ యూవి రీజియన్ లో మనం అబ్జర్వ్ చేస్తే మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ లోయర్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ ను పాస్ ఆన్ చేస్తే
రేడియేషన్ ను పాస్ ఆన్ చేస్తే మనం అబ్జర్వ్ చేసినాము అంటే ఈ 4 ట్రాన్సిషన్స్ అంటే మనిషే లేచిపోతున్నాడు అంటే మన తలకాయ లేదంటే తలకాయ కల్లాడుతూ ఉంటుంది, వేళ్ళు కల్లాడుతుంటాయి, నెక్స్ట్ బాడీ అంతా మూమెంట్ ఉంటుంది. ఈ అన్ని చేంజెస్ చూపిస్తూనే పర్సన్ అక్కడ నుండి అక్కడికి లేస్తున్నాడు. సో కాబట్టి ఓవరాల్ గా ఈ 4 చేంజెస్ మనము ఈ హై ఇంటెన్సిఫైడ్ రేడియేషన్ లో ఈ 4 చూస్తాం కాబట్టి యూవి స్పెక్ట్రోస్కోపీ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ స్పెక్ట్రమ్ విల్ బి మోర్ కాంప్లెక్స్. ఆ యూవి స్పెక్ట్రోస్కోపీలో ఆ యూవి స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ మోర్ కాంప్లెక్స్. ఎందుకు? బికాస్ ద మాలిక్యూల్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ 4 ట్రాన్సిషన్స్. మనిషే లేచి అక్కడ పోతున్నాడు అంటే ఈ 3 జరిగితేనే కదా నా ఒకటవది జరిగేది. సో సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ జరిగితేనే ఫస్ట్ వన్ జరిగేది. అంటే ఈ 4 ట్రాన్సిషన్స్ కలిసి వాడు లేచి బయటకు వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకొక చైర్ లో కూర్చుంటున్నాడు. సో కాబట్టి ఈ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని మాలిక్యూల్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ను జరుపుతోంది. కాబట్టి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ను జరిపి ఒక చైర్ లో నుండి ఇంకొక చైర్ లోకి మూమెంట్ చూపించినాడు. సో కాబట్టి the spectrum will be more complex. UV స్పెక్ట్రము మనకు క్లారిటీగా ఉండదు. సో నాకు ఇది పీక్, సో ఇంత రేడియేషన్ వచ్చేది, ఇది ఇంత లెంత్ ఉంది, ఇంత విడ్త్ ఉంది, సో కాబట్టి ఇది అయింటుంది మాలిక్యూల్ అని మనము సింపుల్ గా స్పెక్ట్రమ్ ను అనలైజ్ చేయలేం. ఎందుకంటే బికాస్ యూవి విజిబుల్ స్పెక్ట్రమ్ ఈజ్ ఎ కాంప్లెక్స్. ఎందుకంటే మాలిక్యూల్ ఈ 4 ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఈ 4 ఎక్స్పీరియన్స్ చేస్తుంది కాబట్టి నాకు ఈ 4 ట్రాన్సిషన్స్ కు రిలేటెడ్ పీక్స్ బయటకు వస్తాయి. స్పెక్ట్రమ్ లో ఈ 4 ట్రాన్సిషన్స్ కు రిలేటెడ్ పీక్స్ బయటకు వస్తాయి. సో కాబట్టి నేను ఏ పీక్ అంటే పట్టి, ఏ పీక్ ను బట్టి నేను ఈ సబ్స్టెన్స్ ఇది అని నేను అనలైజ్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ కాంప్లెక్సిటీ. సో యూవి స్పెక్ట్రోస్కోపీ, యూవి స్పెక్ట్రమ్ ఈజ్ హైలీ కాంప్లెక్స్. యూవి స్పెక్ట్రమ్ ఈజ్ హైలీ కాంప్లెక్స్. సో ఎందుకు కాంప్లెక్సిటీ వచ్చింటుంది ఆ స్పెక్ట్రమ్ కు అంటే బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ ఎనర్జీ. సో ద మాలిక్యూల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ దీస్ 4 ట్రాన్సిషన్స్. 4 ఎక్స్పీరియన్స్ అయ్యే నీకు అక్కడ సో ఆ మాలిక్యూల్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ చూపించేది. సో కాబట్టి ఓవరాల్ గా UV spectroscopy, in UV spectroscopy, UV spectrum is more complex. UV spectrum is more complex. So next slide. Electronic transitions, any types of electronic transitions ఉన్నాయి. Any types of electronic transitions ఉన్నాయి. So any types of electronic transitions are possible in a molecule. So generally we observe 4 types of electronic transitions. So ఇవి ఏంటివి? ఇవి molecular transitions. ఇవి మాలిక్యూల్ లో ఉన్న మాలిక్యూల్ లో జరిగే ట్రాన్సిషన్స్. నేను ఫస్ట్ వన్ ఇది డిస్కస్ చేస్తున్నా, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఎందుకు? మన చాప్టర్ పేరేమి? ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. సో కాబట్టి నాకు ఫస్ట్ వన్ దట్ ఈస్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఎప్పుడు జరుగుతాయి, సో ఎంత రీజియన్ లో జరుగుతాయి, సో ఏమి దాని మాలిక్యూల్ నేను ఎట్లా అనలైజ్ చేయాలి అనేది మన ఫస్ట్ చాప్టర్. సో కాబట్టి నేను ఇది కన్సిడర్ చేస్తున్నా. ఇది ఫస్ట్ ట్రాన్సిషన్ దట్ ఈస్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో మనం అబ్జర్వ్ చేస్తాం. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ UV స్పెక్ట్రోస్కోపీ. సో ఈ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో మాలిక్యూల్ ఫార్మ్స్ దీస్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. సో అణువు ఈ 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఏమా 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్, సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. Second one is pi to pi star transition. Third one is N to pi star transition. And fourth one is N to pi star transition. N to pi star transition. So molecule UV region use cheyalante molecule a type of molecule ayindala unsaturation and non-bonding electron pairs undala. So non-bonding electron pairs undi unsaturation ఉన్న molecules ku
ఆ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ నేను యూవి రీజియన్ లో దట్ ఈస్ 200 to 400 నానోమీటర్ రేంజ్ లో రేడియేషన్ పాస్ ఆన్ చేస్తే ఆ మాలిక్యూల్ లో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఈ 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ నేను అబ్జర్వ్ చేస్తాను. సో సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్, ఎన్ టు పై స్టార్. సో సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్ అండ్ ఎన్ టు పై స్టార్. సో ఈ సిగ్మా స్టార్ ఏమి, పై స్టార్ ఏమి అంటే, సో ఆల్రెడీ మనము ఫస్ట్ ఇయర్ లో మీరు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ దట్ ఈస్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చదువుకుంటారు. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో సిగ్మా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని. సో అక్కడ థియరిటికల్ గా మనము సో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డయాగ్రామ్స్ వేసుకొని డిఫైన్ చేసుకున్నాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ వేసుకున్నాం. సో అది ఐడియా ఉంటే సో ఇక్కడ ఇది ఈజీ. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ యూవీలో వి అబ్జర్వ్ 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటా అంటే ఆ 4 టైప్స్ ఆర్డర్ లో రాసుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ సిగ్మా టు సిగ్మా స్టార్, సెకండ్ వన్ ఈజ్ పై టు పై స్టార్, థర్డ్ వన్ ఈజ్ సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్, ఫోర్త్ వన్ ఈజ్ ఎన్ టు పై స్టార్. చూడండి ఎనర్జీ ఇది ట్రాన్సిషన్, ఎనర్జీ ట్రాన్సిషన్. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్లైడ్ లో దేనికి మాక్సిమం ఎనర్జీ అవసరము, సో సిగ్మా టు సిగ్మా స్టార్ కు మాక్సిమం ఎనర్జీ అవసరం. చూడండి అంటే నేను హై ఇంటెన్సిఫైడ్ రేడియేషన్ ఇక్కడ పాస్ ఆన్ చేయాలి. ఇన్ కేస్ నా మాలిక్యూల్ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ చూపించాలా అంటే సో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నేను సప్లై చేయాలి. సిగ్మా ఎలక్ట్రాన్స్ ఏవి, గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఆల్కేన్స్ తీసుకుంటే, ఆల్కేన్స్ లో అన్ని సాచురేటెడ్ కదా అది మాలిక్యూల్. సాచురేటెడ్ మాలిక్యూల్ అన్ని ఏ టైప్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి, సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఆ సిగ్మా బాండ్స్ యాక్చువల్లీ హైలీ స్టేబుల్. సిగ్మా కోవలెంట్ బాండ్ ఈజ్ హైలీ స్టేబుల్. ఆ ఎలక్ట్రాన్స్ మీకు ట్రాన్సిషన్స్ లో ఇన్వాల్వ్ కావాలంటే యూ హ్యావ్ టు సప్లై మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇంకా లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దేనికి అవసరము, ఎన్ టు పై స్టార్ కి అవసరం. ఎన్ టు పై స్టార్. సో ఎన్ అంటే ఏమి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్. ఎన్ అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్. సో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఇది ఫ్రీలీ అవైలబుల్. సో ఎగ్జాంపుల్ కు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్న మాలిక్యూల్స్ తీసుకుంటే కార్బొనైల్ కాంపౌండ్స్ దట్ ఈస్ సి డబుల్ బాండ్, NH2 అమీన్స్ కానీ, నైట్రో కార్బన్స్ కానీ, నైట్రో హైడ్రోకార్బన్స్ కానీ, వాటిలో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ హెటెరో ఆటమ్స్ మీద ఉంటాయి. హెటెరో ఆటమ్స్ మీద నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది. ఆ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఫ్రమ్ ఎన్ టు పై స్టార్ ట్రాన్సిషన్స్ చూపించాలంటే వి నీడ్ లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీతో సో ఎలక్ట్రాన్స్ ఎన్ టు పై స్టార్ ట్రాన్సిషన్స్ ను ఎక్స్పీరియన్స్ అవుతాయి. సో సిగ్మా టు సిగ్మా స్టార్ ఆల్కేన్స్, ఎన్ టు పై స్టార్ అంటే అన్సాచురేషన్ ఉంటుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది. అన్సాచురేషన్ ఉంటూ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కు నువ్వు నైట్రో హైడ్రోకార్బన్స్ తీసుకుంటే ఎన్ డబుల్ బాండ్ ఓ మైనస్, ఎన్ మీద పాజిటివ్ చార్జ్. సో ఆ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్సాచురేషన్ యాజ్ వెల్ యాజ్ పై బాండింగ్ ఉన్న ఈ మాలిక్యూల్స్ ఈ ఎన్ టు పై స్టార్ ట్రాన్సిషన్స్ ను ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో సిగ్మా అంటే బాండింగ్, పై ఈజ్ బాండింగ్ అంటే అన్సాచురేషన్ ఉంటే పై. నెక్స్ట్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే నాన్ బాండింగ్. పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. సిగ్మా స్టార్ ఇట్ ఈస్ ఆల్సో అనదర్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. సో సిగ్మా పై ఎన్ ఆర్ bonding molecular orbitals. Sigma pi n are bonding molecular orbitals. Pi star sigma star are anti-bonding molecular orbitals. Sigma star pi star anti-bonding molecular orbitals. Sigma pi n are bonding molecular orbitals.
So there are three types of electronic transitions which can be considered. Transitions involving P, S and N electrons, transitions involving charge transfer electrons, transitions involving D and F electrons not covered in this unit. So DF మనకి ఆర్గానిక్ లో మనం పెద్దగా DF చూడం కాబట్టి సో ఈ పై రెండు మాత్రమే మనము ఈ ట్రాన్సిషన్స్ ను అబ్జర్వ్ చేస్తాం. పిఎస్ అండ్ ఎన్ అండ్ చార్జ్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్స్. సో దీంట్లో చూడండి ఈ ట్రాన్సిషన్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్, ఎన్ టు పై స్టార్, మళ్ళీ ఒకటి సిగ్మా టు పై స్టార్, పై టు సిగ్మా స్టార్. సో ఈ ట్రాన్సిషన్స్ లో ఏ మాలిక్యూల్ ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కు అది ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం. సో ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం. సిగ్మా టు సిగ్మా స్టార్ ఏ మాలిక్యూల్స్, ఎంత రేషియన్, ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ నేను పాస్ ఆన్ చేయగలను. సో ఇట్లా మనము ఒక్కొక్క ట్రాన్సిషన్ కు ఒక్కొక్క ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ చెప్తూ ఆ ట్రాన్సిషన్ కు ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ ను పాస్ ఆన్ చేయగలం అనేది సో నెక్స్ట్ క్లాస్ లో అబ్జర్వ్ చేస్తాం. ఏమా సో ఇప్పుడు చెప్పిన దాంట్లో అంటే మీకు ఈరోజు ఆఫ్టర్నూన్ 3 to 4 మరి క్లాస్ ఉంది కదా, 3 to 4. సో 3 to 4 క్లాస్ లో ఈ ట్రాన్సిషన్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ డిఫైన్ చేసుకున్నాము. సో ఇప్పుడు చెప్పినంత వరకులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ముందే చెప్పినాను మీకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మాక్సిమం అంతా థియరీ పార్టే, డ్రై టాపిక్. స్పెక్ట్రోస్కోపీ అంటేనే డ్రై టాపిక్. సో నీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే గాంగ నువ్వు ఈ చాప్టర్ ను నువ్వు ఆన్సర్ చేయలేవు క్వశ్చన్. సో కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి, రన్నింగ్ నోట్స్ ను ఫాలో కాండి. సో వీలైతే ఇంకా మండే వస్తారు కాబట్టి లైబ్రరీలో టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఫస్ట్ ఈ స్పెక్ట్రోస్కోపీని ఫస్ట్ స్టడీ చేసేసేయండి. స్పెక్ట్రోఫోటోమీటర్, స్పెక్ట్రోస్కోపీలో మనకు ఫస్ట్ ఉండేది ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. అది స్టడీ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇమ్మీడియట్ గా ఇప్పుడు విన్న వెంటనే టెక్స్ట్ బుక్ ఉన్నా లేదు నెట్ లో సెర్చ్ చేస్తే దండిగా ఉంది టాపిక్ స్పెక్ట్రోస్కోపీకి రిలేటెడ్. సో ఒకసారి ఏదో ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అది పీడిఎఫ్ ను చదవండి. స్పెక్ట్రోస్కోపీ పదే చదివితే గాక నీకు ఈ టాపిక్స్ మైండ్ లోకి రావు. సో ఏదో ఒకసారి చదివి తెలుగు ఇంగ్లీష్ లాగా ఒకసారి విని నాకు గుర్తుండిపోతుందిలే, ఈజీగా ఉందిలే, షార్ట్ నోట్స్ రాసుకోవచ్చులే అనుకునేది లేదు. ఇది డ్రై టాపిక్, ముందే చెప్పినాను నీకు డ్రై టాపిక్ కాబట్టి నువ్వు ఎప్పుడప్పుడు చదువుకుంటేనే ఇది గుర్తుండేది కష్టం. ఏమన్నా డౌట్ ఉంటే అడగ. సో మీకు చెప్పినాను క్లాస్ లోకి అటెండ్ అవ్వగానే సో మీ పేరు ప్రెసెంట్ మేడం అని రాయండి అని చెప్పినాను. ఆ చాట్ బాక్స్ లో వాళ్ళు ఎంతమంది రాస్తున్నారో నాకైతే తెలియదు. ప్రతి క్లాస్ లోనే చెప్పాలా. సో చాట్ బాక్స్ లో నందిని ప్రెసెంట్, లేదా వనజ ఓకే మేడం, ఐ అండర్స్టూడ్ మేడం, ఏదో ఒకటి మీ ఇష్టం, ప్రెసెంట్ అనో అండర్స్టూడ్ అనో ఏదో ఒకటి రాయండి అని చెప్పి. ఎంతమంది మాక్సిమం 3 ఎంపీసీ అటెండ్ అయినారమ్మా? షాహీన్, గంగోత్రి, జీవిత 3 అటెండ్ అయినారా ఎంపీసీ? లేదు మ్యామ్, తను అటెండ్ కాలేదు మ్యామ్ ఈరోజు. షాహీన్ కాలేదు మేడం. షాహీన్ రాలేదు మ్యామ్. షాహీన్ రాలేదా? షాహీన్ కి అట్లా ఇన్ఫార్మ్ చేయండి మండే నుండి క్లాసెస్ జరుగుతాయని, ఆఫ్లైన్ క్లాసెస్. మీరు ఇంకా డిలే చేయకుండా రెగ్యులర్ గా వచ్చినారు అంటే ఫాస్ట్ గా మేము సిలబస్ కంప్లీట్ చేస్తాం. చెప్పు గంగోత్రి. ఇంకా మొత్తం ఆఫ్లైన్ ఉంటది అంతే, ఇంకా ఆన్లైన్ ఉండదు. ఇప్పుడే చెప్తున్నాను, ఆన్లైన్ ఉండదమ్మా, ఇంకా ఆఫ్లైనే. సో కాబట్టి మీరు ఇంతకు ముందు లాగానే ఇంకా క్లాసులకు వచ్చేస్తే ఈ స్పెక్ట్రోస్కోపీ, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ చిన్న చాప్టర్, ఇంకా మహా అంటే ఒక క్లాసు లేదా ఇంకొక క్లాస్ లో అయిపోతుంది, 2 classes లో అయిపోతుంది. ఇంకా మనకు మిగిలిపోయేది యూనిట్ 2. యూనిట్ 2 కూడా ఐఆర్ అండ్ ఎన్ఎంఆర్ ఉంది. ఐఆర్ మరి చిన్నది, ఎన్ఎంఆర్ఏ కొంచెం పెద్దది. సో కాబట్టి మాక్సిమం 10 or 15 days లో సిలబస్ కంప్లీట్ చేయండి అని ప్రిన్సిపల్ సారు మీటింగ్ లో చెప్పినారంట. సో చూద్దాం, మీరు వస్తే ఫస్ట్ క్లాసులకు మళ్ళీ మీరు ఆ మేడం వాళ్ళు
నిదానంగా చెప్తారులే, మనం నిదానంగా పోదాం అనేక లేదమ్మా. ఫస్ట్ డే నుండి క్లాసులు తీసుకోమన్నాడు సార్. టైం టేబుల్ అంతా ఎట్లా రెడీగా ఉంది కాబట్టి ఎవరెవరిలో వాళ్ళు ఫాస్ట్ గా తీసేసుకుంటాం. అర్థమైందా? సో కాబట్టి కొంచెం కేర్ తీసుకొని వచ్చేసేయండి క్లాస్కి. ఫస్ట్ రాగానే రేపు వచ్చి ఈ రోజు అన్ని ప్యాక్ చేసుకొని రేపు వచ్చి సండే హాస్టల్లో రూమ్ అవన్నీ బుక్ చేసుకోండి. క్లాసులు అయిపోయినాక కావాలంటే మీరు ఊర్లోకి వెళ్ళుదురు. అర్థమైందా? సో ఒకరు ఇద్దరు వచ్చినా తీసుకోమన్నారు. ఎందుకంటే ఆ ఒకరు ఇద్దరు ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యుయేషన్ లో వాళ్ళు రావడమే రిస్క్. మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి ఊరికే ఉండలేం కదా. సో కాబట్టి క్లాసులు తీసేసుకుంటాం. సరేనా? వచ్చేసేయండి, బ్యాగులు తీసుకొని వచ్చేసేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. PDF పెట్టండి మ్యామ్. ఏమ్మా భార్గవి, ఏమన్నా డౌట్స్ ఫేస్ ఉంటే రౌండ్ అడగండి. కూడా నోట్స్ పెట్టలేదు మేడం. పెట్టలేదు కదా, మర్చిపోతున్నానమ్మా, పెడతాను. నేను ఈ రోజు కూడా కాలేజీకి పోలేదు, బాగలేదని ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉండే ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నా. పెడతాను. లాస్ట్ అవర్ ఉంది కదా ఈరోజు 3 to 4. ఎస్ 3 మ్యామ్. to 4 మేము ఇంకా డైలీ ఆఫ్లైన్ మ్యామ్. ఆఫ్లైన్ అమ్మా, ఆఫ్లైన్. ఇంకా వచ్చేసేయండి. మీరే అడుగుతుండ్రు కదా మేడం ఆఫ్లైన్ ఎప్పుడు అని. ఇంకా మేడం లోపల హాస్టల్ తీయరా మేడం? కాలేజ్ హాస్టల్ తీయరమ్మా. కాలేజ్ హాస్టల్లో తీయకపోవచ్చు. మీరు బయట హాస్టల్లో జాయిన్ అయ్యి అక్క వాళ్ళు ఉన్నారు చూడండి, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్నారు కదా వాళ్ళు. సో వాళ్ళని కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. వాళ్ళు ఏ హాస్టల్లో ఏమో కనుక్కొని ఇంకా మీరు కూడా అదే హాస్టల్లో జాయిన్ అయ్యి వచ్చేసేయండి కాలేజ్కు. ఇంకా అమ్మా ఏం డౌట్స్ లేవా చెప్పిన టాపిక్ లో? వింటున్నారా? నోట్ డౌన్ చేసుకున్నారమ్మా ఇప్పుడు చెప్పిన విషయాలు? నెక్స్ట్ మండే వచ్చేటప్పుడు మీ రన్నింగ్ నోట్స్ తీసుకోండి. ఎంతమంది నోట్ చేసుకున్నారో నేను చూస్తాను. ఊరికే క్లాస్ విన్నారా, రన్నింగ్ నోట్స్ కూడా ఫాలో అయినారా నేను చూస్తాను. మీ రన్నింగ్ నోట్స్ తీసుకొని వచ్చుకోండి. సో మండే వస్తే ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ ఆ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అవన్నీ అసైన్మెంట్స్ పెట్టుకుందాం. సరేనా? సో ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ అసైన్మెంట్స్ పెట్టుకుందాం. కాలేజ్ అవర్స్ లో క్లాస్ తీసుకుంటాము సిలబస్ కంప్లీట్ చేసి. ఓకే, సో ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ అసైన్మెంట్స్ రాస్తున్నాం. ఇంకమ్మా ఇంకేం డౌట్స్ లేవా? సరే, నెక్స్ట్ అవర్ ఏముంది గంగోత్రి? నెక్స్ట్ అవర్ ఏముంది? లైబ్రరీ మ్యామ్. లైబ్రరీనా? వీళ్ళకమ్మా జువాలజీ వాళ్ళకు మ్యాథ్స్ క్లాస్ మ్యామ్. మీకు మ్యాథ్స్ ఉందా? సరే మరి ఎట్లా లెఫ్ట్ అయిదామమ్మా. ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్.